సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణ 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 కృష్ణ. పుణ్యకార్యం చేయడానికి మళ్ళీ నన్ను పిలిపించావా తండ్రి? వస్తున్నా వస్తున్నా. భలే మంచి చౌక బేరము, అబలే మంచి చౌక బేరము, సమయము మించిన దొరకదు. భలే మంచి అబలే మంచి చౌక బేరము. బామ్మా, ఏంటి అలా అదిరిపడ్డావు? ఆడవేషంలో ఉన్న యముడిలా కనిపించానా, లేక సాధు వేషంలో వచ్చి సీతనెత్తుకుపోయిన రావణాసురుడిలా కనిపించానా? రామ్మ వెళదాం రా. అయ్యో ఆగిపోయావే, గడప దాటి రా. గీత దాటిన సీతని రావణాసురుడు ఎత్తుకుపోయినట్టు గడప దాటితే నిన్నెక్కడెత్తుకుపోతానోనని భయపడుతున్నావా? నేనొచ్చిందే అందుకు. కానీ ఎత్తుకుపోవడానికి కాదు, తీసుకెళ్ళడానికి వచ్చాను. రా. అయ్యో అలా భయపడుతున్నామే పిచ్చి తల్లి. నేను ఇంత క్రితం బామ్మని కాను. కాశీకి వెళ్ళి పాపాలన్నీ కడిగేసుకొని పవిత్రురాలినై వచ్చాను. నాలో ఉన్న చెడ్డతనాన్ని అంతా నేను కాశీలో వదిలేశానమ్మా. ఒట్టు రామ్మా, మన ఇంటికి వెళదాం రామ్మా. మాధవ్ మళ్ళీ నీకు దూరం అయ్యాడట కదా. అమ్మా రాధిక, నీకెన్ని కష్టాలు వచ్చాయే తల్లి. దేవుడా, నా మనవరాలి మీద నీకెందుకయ్యా ఇంత కక్ష? బాధపడకు రాధిక. ఈ భూమి మీద నీ భర్త ఎక్కడున్నా సరే వాణ్ణి వదిలిపెట్టను. అదే అదే వెతికి వెతికి నీకు అప్పగిస్తానమ్మా. తమ్మా, మన ఇంటికి వెళదాం. బంగారు తల్లివి కదూ. నన్ను వదిలి బామ్మ, నేను ఇప్పుడు రాలేను. నా మాధవ్ ఇక్కడే ఉన్నాడు. మాధవా, మాధవా, ఏడు వీడు? ఇక్కడంటే ఈ ఇంట్లో కాదు బామ్మ, ఈ ఊళ్ళో.
వెళదాం. రాను బామ్మ, వదులు బామ్మ. అయ్యో రామ్మా, నా మాట విను. రా తల్లి. ఏంటండి ఇది? అసలు ఎవరు మీరు? మా ఇంటికొచ్చి మా రాధికని బలవంతంగా లాక్కెళ్ళిపోతున్నారు. ఏమిటి మీ రాధిక? ఈ రాధిక మీ రాధిక ఎప్పుడయ్యిందో తెలియదు గాని పుట్టినప్పటి నుంచి మా రాధికే. నేను దానికి బామ్మని, అది నాకు మనవరాలు. అది మా బంధం, బంధుత్వం. ఓహో, అది నీకు తెలియక నేను బంధించి తీసుకెళ్తున్నాను అని నువ్వు అడ్డం పడ్డావు. ఇంతకీ నువ్వెవరివమ్మా? రాధిక స్నేహితురాలు బామ్మ. ఈ ఇల్లు తనదే. రాధిక స్నేహితురాలు బామ్మ. ఈ ఇల్లు తనదే. అయ్యో సత్య, నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అయినా నీకిదేం మాయ రోగమే? చెల్లి ఇన్ని పాటలు పడుతుంటే దాని ఇంటికి తీసుకొని రావద్దు. రా వెళదాం, రా అమ్మ వెళదాం. ఏమా నువ్వు కాస్త లక్ష్మణ రేఖ తీస్తే మేము వెళ్తాం. ఇలా రాను అంటుంటే లాక్కెళ్ళడం మాత్రం ఏమీ బాగోలేదు. నిజమేనమ్మా, ఎంత బామ్మనైనా ఇలా బలవంతంగా తీసుకెళ్లడం నాకు ఇష్టం లేదు. ఓసే రాధిక, నీకు పుణ్యం ఉంటుంది, రావే. ఇంటి దగ్గర మీ అమ్మా నాన్న కూడా నువ్వు ఎలా ఉన్నావో అని తెగ బాధపడిపోతున్నారమ్మా. నువ్వు ఎప్పుడు వస్తావో అని ఎదురు చూస్తున్నారు. రామ్మా వెళదాం. నా మాధవ్ ఈ ఊళ్ళో ఉంటే నేను ఆ ఊరొచ్చి ఏం చేస్తాను బామ్మ? నువ్వెక్కడున్నా మాధవ్ నీకు దొరుకుతాడు. రామ్మా వెళదాం. రా. అది కాదు బామ్మ. నువ్వేం చెప్పొద్దు, రావే పోదాం. బామ్మ చూడండి అమ్మా, పెద్దవారు, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. పైగా మీ మనవరాలు గనక మాకన్నా మీకే ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి. అందుకే కదండి తీసుకెళ్తాను అంటున్నాను. నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. చూడండి, మీరంత అభిమానం ఉన్నవాళ్ళు అయితే తన బాధను అర్థం చేసుకోవాలి కదా. తను అంతగా రానంటుంటే బలవంతంగా లాక్కు వెళ్ళడానికి మీ మనసులా ఒప్పుకుంటుంది? నా మనసు ఒప్పుకుంటుందండి. ఎందుకంటే నా మనవరాలు నా ఇంట్లో ఉండాలి అని నా మనసు ఆశపడుతుంది కనుక. రాధిక, ఇంతకాలం తర్వాత బామ్మొచ్చి రమ్మంటే ఇంత సీన్ చేయటం బాలేదు రాధిక. పద మన ఇంటికి వెళ్దాం. నువ్వు కూడా ఏంటక్క? బామ్మే కాదు, ఆ దేవుడు వచ్చి రమ్మన్న వెళ్ళను. నాకు మాధవే ముఖ్యం. సరేనమ్మా, నీకు మాధవ్ ముఖ్యం, కానీ నువ్వు నాకు ముఖ్యం. మాధవ్ కనిపించకుండా నువ్వు రావు, నువ్వు రాకుండా నేను వెళ్ళను.
పోనీ మీరు కూడా ఇక్కడే ఉండండి బామ్మగారు. గట్టి పిండాలే, రాధికను వదలటం లేదు. మీరు మొండైతే నేను జగమొండిని. నేను వదిలిపెడతానా? ఈ కొంప కూల్చైనా రాధికను తీసుకెళ్ళను. ఏమంటారు బామ్మగారు? అయ్యో అయ్యో, మీరింత పద్ధతిగా చెప్పిన తర్వాత నేను ఇంకేం వెళతానమ్మా? నిశ్చితార్థం అయ్యాకే రాధికను తీసుకెళ్తాను. పద బామ్మ, పద, నేను గది చూపిస్తాను. పద. థ్యాంక్ యూ. రా. ఏంటి బామ్మ ఇలా చేసావు? నువ్వు ఎంట్రీ ఇస్తే రాధిక అవుట్ అవుతుందని నిన్ను పిలిపిస్తే నువ్విలా చేసావేంటి? నా సంగతి తెలుసుగా. యమపాశం నుంచైనా తప్పించుకోవచ్చేమో కానీ నా నుంచి మాత్రం ఆ రాధిక తప్పించుకోలేదు. నువ్వు చూస్తూ ఉండు, దాన్ని ఏదో విధంగా లాక్కెళ్ళిపోతాను. ఏం లాక్కెళ్ళిపోతావో? నువ్వేదో ఊడపొడుస్తావో నిన్ను పిలిచానే కానీ నువ్వొచ్చి కూడా ఏం లాభం లేదనిపిస్తోంది. వెటకారమా? మమకారం. చాలే ఆపు. నేను కాశీకి వెళ్ళింది, గంగలో మునిగింది పాత పాపాలు కడిగేసుకోవడానికే కానీ కొత్త పాపాలు చెయ్యకుండా ఉండడానికి మాత్రం కాదు. చూస్తూ ఉండు, ఇప్పుడు నేను కొత్త 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 పాపాలు ఎన్ని చేస్తానో, ఎలా చేస్తానో. నువ్వు చేసేదాకా కాలం ఆగదు బామ్మ. ఈలోగా ఆ రాధిక మాధవ్ని చూసేస్తుంది. అప్పుడు నీ పాపాలు కోపాలు మొత్తం వేస్టే. అంతవరకు నేనెందుకు ఊరుకుంటానే? ఈలోగానే ఏదో ఒకటి చెయ్యను. ఏం చేస్తావు? ఏం చేస్తావో చెప్పు ముందు. నేను రామాయణంలో మందరకి అక్కని, భారతంలో శకునికి చెల్లెల్ని అని నీకు తెలియదా? తెలుసు, అందుకే కదా నిన్ను పిలిచాను. ఇంతకాలానికి దాని జుట్టు నా చేతిలోకి రాబోతోంది. వదలను, వదలను. దాన్ని సుఖంగా ఉండనివ్వను. కురిసింది వాన నా గుండెలోన, నీ ప్రేమలే జల్లుగా. నువ్వు ఉండు, నేను చెప్తాగా. ఏమ్మా, పువ్వులు తీసుకెళ్తున్నారా? తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఇలాంటి ఆహ్లాదమైన సమయంలో పువ్వులు పళ్ళు తీసుకెళ్తే మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆనందం ఆనందమాయే మరి ఆశల పల్లకిలో, మాటలు రాని హాయి ఒక పాటగా మారెనులే. ఆనందం ఆనందం. అయ్యో ఏమిటో ఈ ఇల్లంతా చూస్తుంటే అచ్చం మా ఇంట్లో ఉన్నట్టే ఉందమ్మా. మాకు కూడా ఇలాంటి సమయంలో మీలాంటి పెద్దవాళ్ళు మాతో ఉంటే బాగుందనుకున్నాం కదా. నాకు అలానే అనిపించింది. బామ్మగారు, అమ్మా, మీరొచ్చాక మా ఇంట్లో ఏదో తెలియని సందడి మొదలైంది. అయ్యో, నేను ఎక్కడున్నా అంతేనమ్మా. ఇలాగే సదరుగా ఉంటుంది ఇల్లంతా. సందడిగా అదే సంగతులు, మీ అందరి సంగతులు చెప్పడానికే వచ్చా. ఏమిటో ముద్దబంతి పువ్వులాగా ముద్దుగా ఉండేది మా రాధిక. ఇప్పుడు రేకులు రాలిపోయినా పొద్దుతిరుడు పువ్వులాగా మారిపోయింది. దాన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఆ మాధవుడు ఎప్పుడొస్తాడో, మా రాధిక కష్టాలు ఎప్పుడు కడదేరుస్తాడో. అసలు ఉన్నాడో లేడో.
భగవంతుడా ఉన్నావా? అసలున్నావా? అయ్యో బాగానే గుచ్చుకుంది. నేను విసిరిన సోటీ పోటీ మాటలు సిల్కు గుడ్డలో ఇటుక రాయి పెట్టి కొట్టినట్టుంటుంది. దెబ్బ కొట్టినట్టు ఉండదు, కానీ బాధ మాత్రం ఉంటుంది. ఈ దెబ్బతో నేను చెప్పినట్టు తలాడించుకుంటూ నా వెనక రావాల్సిందే.